Are you able to see my screen, right? Hello? Yes, yes, yes. Okay, okay, fine. Mm. So in the accounting cycle, we have explained general, right? Journal entries, right? So based on that, we have to prepare next phase. Next phase means what is the next phase after journal in accounting cycle is ledger. Good. Okay, I will take this one in the new sheet. Okay, this is the accounting cycle of this is the accounting cycle. So we have completed this journal based on transactions. We have completed journal postings, journal recordings. Okay. So I will take this entire journal entries into one because we have to prepare the ledger work based on this journal entries. So that I have taken this one into in separate sheet. So these are the journal entries we have recorded based on our problem. Okay, after journal entries, we will be having ledger preparation. So this is in the first phase in journal, we will record the transactions. In the second phase, we will classify the accounts. ఓకే ఇక్కడ అకౌంట్ క్యాష్ అనేది ఒక అకౌంట్ ఒక అకౌంట్ షేర్ క్యాపిటల్ అనేది ఒక అకౌంట్ బ్యాంక్ అనేది ఒక అకౌంట్ ఓకే రెంట్ అనేది ఒక అకౌంట్ పర్చేజెస్ అనేది ఒక అకౌంట్ వెండర్ అనేది ఒక అకౌంట్ ఇట్లా ఒక బుక్ లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే అన్ని ట్రాన్సాక్షన్స్ ని ఒక చోట రాసుకుంటాం అనమాట అంటే ఏ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ ని ఆ రోజు రాసుకుంటాం అనమాట ఇక్కడ ఆ, మనం ఏంటంటే ఒక అకౌంట్ కి సంబంధించి ఒక చోటే రాయం ఎప్పుడు ఏ ట్రాన్సాక్షన్ జరిగితే ఆ ట్రాన్సాక్షన్ ని మనం డేట్ వైజ్ గా రాసుకుంటాం అనమాట దాన్ని ఏమంటారంటే జర్నల్ అంటారన్నమాట తర్వాత మనం ఆఫ్టర్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద జర్నల్ దే ఆర్ పోస్టెడ్ ఇన్ టు ద లెడ్జర్ అండర్ ఇండివిజువల్ అకౌంట్స్ ఓకే ఇప్పుడు నేను ఇక్కడ క్యాష్ బ్యాంక్ అకౌంట్ అని రాశాను పక్కన ఏం చేసిన క్యాష్ రాశాను రెంట్ రాశాను ఇటు రాశాను అనమాట కానీ ఈ బ్యాంక్ అనే దాన్ని సపరేట్ గా ఓకే బ్యాంక్ రిలేటెడ్ గా ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగినాయి లేకపోతే క్యాష్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎన్ని జరిగినాయి వీటన్నిటి ఏంటంటే ఇండివిజువల్ గా ఒక చోట సమరైజ్ చేసుకుంటాం అనమాట క్లాసిఫై చేస్తాం దాన్ని ఏమంటారంటే మనం లెడ్జర్ అంటారన్నమాట ఓకే ఇప్పుడు ఈ లెడ్జర్ ని మనం చూసినట్టయితే లెడ్జర్ ఎలా ఉంటదంటే టీ ఆకారంలో ఉంటది ఓకే నేను లెడ్జర్ ని ఇక్కడ సపరేట్ షీట్ లో రాస్తున్నాను ఎందుకంటే మీరు అటు ఇటు చేసినప్పుడు మీకు ఆ అలైన్మెంట్ ఉన్నాయి కదా అటు ఇటు తిరుగు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి అనమాట సో జర్నల్ జర్నల్ అనేది ఈ షీట్ లో పెట్టాను లెడ్జర్ అనేది ఈ షీట్ లో పెట్టాను అనమాట సో ఇక్కడ మనం జర్నల్ కి ఫార్మేట్ ఎలా ఉంటది మొత్తం 5 కాలమ్స్ ఉంటాయి ఈ 5 కాలమ్స్ లో ఫస్ట్ డేట్ ఉంటది
తర్వాత పర్టికులర్స్ ఉంటుంది, తర్వాత ఎల్ఎఫ్ అంటారు లెడ్జర్ ఫోలియో, తర్వాత డెబిట్ అమౌంట్, తర్వాత క్రెడిట్ అమౌంట్ అన్నమాట. ఇట్లా 5 కాలమ్స్ వచ్చాయి అనమాట. ఇది ప్రొఫార్మా. ఒకవేళ ఎవరన్నా బీకామ్ నుంచి కానీ లేకపోతే సిఈసి లేకపోతే ఎంఈసి నుంచి వచ్చినట్టయితే మీకు ఆడ జస్ట్ ఈ ప్రొఫార్మా కరెక్ట్గా వేసినందుకే మీకు కొన్ని మార్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ అనుకోండి, 10 ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు, 10 మార్క్స్ ప్రాబ్లం ఇచ్చారు. మీరు జస్ట్ ఈ ప్రొఫార్మా కరెక్ట్గా వేసినందుకే, సో బుక్స్ ఆఫ్ జర్నల్ బుక్స్ ఆఫ్ ఏబిసి లిమిటెడ్ ఫర్ ద పీరియడ్ లేదా ఫర్ ద ఇయర్ 2026 అని రాసి డేటు, పర్టికులరు, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్ అని చెప్పేసి మీరు ఇలా స్కేల్ తో ఇట్లా గీతలు కొట్టారనుకోండి, మీకు ఈ ఎంట్రీ రాయిపోయినా కానీ ఆ 10 మార్క్స్ లో ఆ 5 మార్క్స్ ఇస్తారన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఫార్మేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫార్మేట్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. అట్లానే మన అకౌంట్స్ వచ్చేసరికి, లెడ్జర్ వచ్చేసరికి, లెడ్జర్ లో ఏం చేస్తాం అంటే ఇప్పుడు మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ లో రాసిన అకౌంట్స్ ఉన్నాయో, క్యాష్ అకౌంట్, షేర్ క్యాపిటల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ ఒక చోట క్రోడీకరించి సమ్మరైజ్ చేస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే మనం లెడ్జర్ అంటారు. ఓకే. ఇప్పుడు ఈ లెడ్జర్ ఎలా ఉంటదంటే టీ షేప్ లో ఉంటది. ఇక్కడ టీ ఆకారంలో ఈ టీ షేప్ లో కూడా మనకి ఒక సైడ్ ఏమంటారంటే ఇది డెబిట్ సైడ్ అంటారు, డిఆర్ అంటారు. ఇది వచ్చేసరికి క్రెడిట్ సైడ్ సిఆర్ అంటాం అనమాట. ఓకే. ఇక్కడ ఫస్ట్ దీంట్లో మళ్ళా డెబిట్ సైడ్ మనకి 4 కాలమ్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ 4 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలం వచ్చేసరికి డేట్ ఉంటది. సో ఇన్ నార్మల్ వాట్ కాల్ ఇన్ మాన్యువల్ బుక్స్ ఆఫ్ అకౌంట్ లో ఈ ఫార్మేట్ కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. తర్వాత పర్టికులర్స్ ఉంటాయి, తర్వాత ఇక్కడ అక్కడ ఎల్ఎఫ్ ఉంది కదా, ఇక్కడ జేఎఫ్ ఉంటది. జేఎఫ్ అంటే అర్థం ఏంటంటే మనం ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా జేఎఫ్, జర్నల్ జర్నల్లో మనము జర్నల్ ఫోలియో అంటారు. ఫోలియో మీన్స్ పేజ్ అని అర్థం. జేఎఫ్, ఈ జర్నల్ ఫోలియోలో ఏ మీన్ ఏ పేజ్ లో మనం ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ రాసాము అని గుర్తుపెట్టుకోవటానికి ఇక్కడ జర్నల్ ఫోలియో అనే ఒక దాన్ని ఇస్తారన్నమాట. అంటే పేజ్ నెంబర్ని ఇస్తారన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అమౌంట్ ఉంటుంది. సో ఇట్లా ఇక్కడ కూడా మళ్ళా ఈ కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ అమౌంట్ సేమ్. క్రెడిట్ సైడ్ కూడా మనకి డేట్ ఉంటుంది, దెన్ పర్టికులర్స్ ఉంటాయి, తర్వాత మళ్ళా ఇక్కడ జేఎఫ్ ఉంటుంది, జనరల్ ఫోలియో, ఇక్కడ అమౌంట్ ఉంటుంది. ఇది డేటు, ఇది పర్టికులర్స్, ఇది జేఎఫ్ అండ్ అమౌంట్.
సో మీరు ఎక్కడైనా గూగుల్లో కొట్టినట్టయితే వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ అకౌంట్ అని కొట్టినట్టయితే మీకు ఇలా ఇలా వస్తుందన్నమాట. సో నేను దీన్ని అంతా కూడా ఒక కలర్ ఇస్తున్నాను. రైట్ సైడ్ ని ఒక కలర్ ఇస్తున్నాను అనమాట, ఎందుకంటే ఈజీగా గుర్తుంటాను. ఓకే, ఈ విధంగా ఉంటది అనమాట ప్రతి అకౌంట్ కి. దిస్ ఇస్ ద సమ్మరైజ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ఏ పర్టికులర్ అకౌంట్. ఇప్పుడు లెడ్జర్ లో బ్యాంక్ అకౌంట్ ఒక చోట రాస్తాం, దానికి సంబంధించిన ఆ ఇయర్ లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇంకా ఒక చోటే రాస్తాం. అక్కడే మనకు తెలుస్తుంది, ఓకే, బ్యాంక్ యొక్క స్టేటస్ ఏంది, మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాంక్ నుంచి ఏం పేమెంట్స్ చేశాము, బ్యాంక్ ద్వారా మనకి ఏ పేమెంట్స్ మనకి బిజినెస్ లోకి వచ్చినాయి అన్నమాట అనేది. ఓకే, సో నేను ప్రతిదానికి మామూలుగా ఏంటంటే ఒక్కొక్క అకౌంట్ కి ఒక్కొక్క బుక్ లో ఆ లెడ్జర్ బుక్ లో ఒక్కొక్క పేజీ అలాట్ చేస్తారనమాట. బేస్డ్ ఆన్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి ఒక ఎస్టిమేషన్ ఉంటది కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఇయర్ లోనో లేకపోతే ఈ క్వార్టర్ లోనో బ్యాంక్ కి రిలేటెడ్ గా ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ట్రాన్సాక్షన్స్ అనుకో, 1 పేజీలో సరిపోతాయి అనుకుంటే ఓకే, 1 పేజ్ మొత్తం బ్యాంక్ కి వదిలేస్తారన్నమాట. లేదు 2 పేజెస్, ఒక 100 ట్రాన్సాక్షన్ జరగడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు 100 ట్రాన్సాక్షన్ జరగటానికి ఆ 100 ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ రాయాలి కదా, ప్రతి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒక చోట. సో దానికి సంబంధించి ఒక 4 పేజెస్, ఒక 4 పేజెస్ అవసరం అనుకో, అప్పుడు 4 పేజెస్ ఆ బ్యాంక్ రిలేటెడ్ గా వదిలేస్తారనమాట. ఓకేనా. సో అట్లా ఆ, మనం ముందుగానే కొంత ఎస్టిమేషన్ ఉంటది, దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఆ పేజెస్ ని అలాట్మెంట్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఫార్మేట్, ఇది డెబిట్ సైడ్ ఫార్మేట్, ఇది క్రెడిట్ సైడ్. ఇది డెబిట్, ఇది క్రెడిట్. అట్లా మీకు గుర్తుండటానికి కొంచెం డిఫరెంట్ కలర్ తోటి ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఆ, నేనేం చేస్తానంటే ఫార్మాట్ అయితే మీకు చెప్పాను. సో నేను ఇక్కడ మామూలుగా ఏంటంటే పైన ఆ బుక్ పైన ఉంటది కదా, ఆ బుక్ పైన వేస్తాం అనమాట. బ్యాంక్ అకౌంట్, ఇది బ్యాంక్, ఐ మీన్ ఆ పేజ్ పైన రాస్తాం అనమాట, బ్యాంక్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అట్లా. నేనేం చేస్తానంటే మొత్తం ఒక చోటే ఈ ఒక షీట్ లోనే వేస్తున్నాం కాబట్టి ఈ ఫార్మాట్ అయితే మీకైతే ఐడియా ఉంది కదా. సో దీన్ని నేనేం చేస్తా అంటే దీన్ని ఫ్రీజ్ చేస్తాను ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ ఇది ఫ్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏ అకౌంట్ వేసినా కానీ అవి మీకు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ కనపడతా ఉంటది అనమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ అకౌంట్ ఏముంది ఇక్కడ, క్యాష్ ఉంది. ఓకే, క్యాష్ అకౌంట్ ని ఇక్కడ రాస్తాను అనమాట. క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అని రాసి దీన్ని అండర్లైన్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇది క్యాష్ అకౌంట్ అన్నమాట. మనం ఏం చేయాలంటే ఈ క్యాష్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ఒక చోట రాయాలన్నమాట. డెబిట్ అయితే ఇప్పుడు క్యాష్ ఇది ఉంది, ఈ క్యాష్ డెబిట్ లో ఉందా క్రెడిట్ లో ఉందా.
చూడండి, డెబిట్స్. డెబిట్ లో ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో ఇక్కడ క్యాష్ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి ఈ సెకండ్ కౌంటర్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం డెబిట్ సైడ్ రాసుకుంటాం అనమాట. సో క్యాష్ అకౌంట్ ఇక్కడ ఉంది. సో మనం ఏం చేస్తాం అంటే దీ క్యా క్యాష్ అకౌంట్ లో మళ్ళీ క్యాష్ అకౌంట్ రాయకూడదు. దేని వల్ల క్రెడిట్ దేని వల్ల డెబిట్ అయిందో ఆ ఆపోజిట్ కౌంటర్ పార్ట్ ని రాయాలంట అన్నమాట మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ క్యాష్ ఉంది. ఈ క్యాష్ దేని వల్ల డెబిట్ అయిందంటే షేర్ క్యాపిటల్ వల్ల డెబిట్ అయిందనమాట. అప్పుడు ఏం చేస్తాం అంటే మనము ఇక్కడ టు షేర్ క్యాపిటల్ అని రాస్తాం. టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత డెబిట్ అయింది, ఎంతతో డెబిట్ అయింది అమౌంట్ చూడండి, 10 lakh rupees. ఓకే, 10 lakh rupees ఇక్కడ అమౌంట్ కాలంలో వేస్తాం అన్నమాట. ఇక్కడ డేట్ వేస్తాం. ఏ డేట్ నాడు ఈ ట్రాన్సాక్షన్ జరిగింది, 01/04/2026. 01/04/2026. ఓకే, ఫస్ట్ క్యాష్ కి రిలేటెడ్ ఐటమ్ అయిపోయింది అనమాట. తర్వాత నెక్స్ట్ అకౌంట్ ఏముంది, క్యాష్ తర్వాత షేర్ క్యాపిటల్ అకౌంట్ ఉంది అనమాట. అంటే ప్రతి అకౌంట్ కి మనకి సపరేట్ స్టేట్మెంట్ ఉండాలి లెడ్జర్ లో. సో మనం ఏం చేస్తాం, మళ్ళా షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేది రాస్తాం మళ్ళా. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని నేను లెడ్జర్ లోకి రాసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇది షేర్ క్యాపిటల్ అకౌంట్, ఇది క్యాష్ అకౌంట్, ఇది షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఉంది. ఈ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉందా, క్రెడిట్ సైడ్ ఉందా చెప్పండి. క్రెడిట్. క్రెడిట్ సైడ్ ఉంది. అంటే షేర్ క్యాపిటల్ క్రెడిట్ అవ్వటానికి కారణం ఏంటంటే క్యాష్. అంటే క్యాష్ ద్వారా షేర్ క్యాపిటల్ వచ్చిందనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి క్రెడిట్ లో బై క్యాష్ అని రాస్తాం అనమాట. క్రెడిట్ సైడ్ ఉంటేనేమో బై అనే వాడు వాడతాము, డెబిట్ సైడ్ ఉంటేనేమో టు అనే వాడు వాడి ఆ పర్టికులర్ కౌంటర్ పార్ట్ అకౌంట్ ఏదైతే ఉందో అది రాస్తాం అనమాట. బై క్యాష్ అకౌంట్ ఎంత, 10 lakh rupees. ఇక్కడ డేటు, ఏ డేట్ నాడు ఈ ట్రాన్సాక్షన్ జరిగింది మనకి, ఏ డేట్ నాడు జరిగింది, 01/04/2026. సేమ్ 01/04/2026. ఇక్కడ అర్థం ఏంటంటే మన బిజినెస్ లోకి క్యాష్ వచ్చింది. ఓకేనా, ఆ క్యాష్ దేని ద్వారా వచ్చింది, షేర్ క్యాపిటల్ ద్వారా వచ్చింది అనమాట. సో క్యాష్ అనేది ఇంక్రీజ్ అయింది విత్ షేర్ క్యాపిటల్. ఇక్కడ షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది దేని ద్వారా అంటే క్యాష్ రావటం వల్ల బిజినెస్ లోకి. ఓకేనా, సో అది ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. సో ఇట్లా ప్రతి అకౌంట్ కి కొంత కొంత ప్లేస్ ఎందుకు వదిలిపెట్టానంటే నేను మళ్ళీ తర్వాత కొన్ని ట్రాన్సాక్షన్స్ క్యాష్ లో జరిగి ఉండొచ్చు, తర్వాత కొన్ని ట్రాన్సాక్షన్స్ షేర్ క్యాపిటల్ లో జరిగి ఉండొచ్చు. అట్లా నేను ఏం చేస్తాను అంటే కొంచెం కొంచెం ప్లేస్ అలాట్ చేసుకుంటా ఉంటాను అనమాట. మనకి మనం మాన్యువల్ బుక్స్ ఆఫ్ అకౌంట్లు అయితేనైతే ఒక క్యాష్ కి ఒక 2 పేజీలు, షేర్ క్యాపిటల్ ఒక పేజీ. ఎందుకంటే ర్యాపిడ్ గా షేర్ క్యాపిటల్ లో రావటం పోవటం ఏమి ఉండదు అనమాట. కానీ క్యాష్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ క్యాపిటల్ లో ఇంట్రడ్యూస్ చేసేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోర్ ప్రొప్రైటర్షిప్ అయినా కానీ లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ అయినా కానీ ప్రతిసారి తీసుకొచ్చి లక్షలు లక్షలు ఇన్వెస్ట్ చేయరు. ఫస్ట్ లోనే మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుందో బిజినెస్ కి చూసుకుంటారు. అంత ఇన్వెస్ట్మెంట్ ఒకసారి తీసుకొస్తారు, ఇంకా దాన్ని షేర్ క్యాపిటల్ గా అట్లా ఉంచేస్తారు అనమాట. అంటే క్యాపిటల్ గా ఉంచుతారు. షేర్ క్యాపిటల్ అనేవాడు
కంపెనీ కంపెనీకి రిలేటెడ్ అనమాట. సో ఇప్పుడు షేర్ క్యాపిటల్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ లోనే మనం కంపెనీ రిజిస్ట్రేషన్ అంటారన్నమాట. కంపెనీ రిజిస్ట్రేషన్ అంటే కంపెనీని రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. మనం బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. అది ఒక కంపెనీగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. కంపెనీగా స్టార్ట్ చేద్దామని ఎందుకు అనుకుంటామంటే కంపెనీగా ఫామ్ అయితే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మనకి. లోన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. లోన్స్ తెచ్చుకోవడానికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి పాసిబిలిటీ ఉంటుంది. పబ్లిక్ దగ్గర నుంచి నువ్వు క్యాపిటల్ రైజ్ చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి మాత్రమే రిజిస్టర్ అయితేనే నీకు పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కానీ, లేకపోతే సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ గానా కానీ, లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ లో కానీ నువ్వు షేర్ క్యాపిటల్ ని పబ్లిక్ దగ్గర నుంచి రైజ్ చేయడానికి నీకు అవకాశం లేదనమాట. అలా చేయకూడదు. దట్ ఈస్ ఇల్లీగల్ అనమాట. సో మనం ఆ, కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట కంపెనీగా రిజిస్ట్రేషన్ అయితే. సో అందుకని ఏం చేస్తాం అంటే మనం కంపెనీగా రిజిస్టర్ అవుతాము. ఆ కంపెనీగా రిజిస్టర్ అవడానికి ముందుగానే మనకి ఏమవుతుందంటే ప్రమోటర్స్ అంటారు. అంటే కంపెనీ ఫామ్ అవ్వటానికి ముందు ఫామ్ కంపెనీ ఎవరైతే ఫామ్ చేయడానికి ముందుకు వస్తారో బిజినెస్ కంపెనీ టైప్ ఆఫ్ బిజినెస్ లోకి వాళ్ళని ఏమంటారంటే ప్రమోటర్స్ అంటారు అనమాట. ఈ ప్రమోటర్స్ కి ముందుగానే ఒక క్లారిటీ ఉంటది. నేను ఏ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను, ఆ బిజినెస్ కి ఏమేమి అవసరం అవుతుంది. ఐ మీన్ అవసరం అంటే ఏంటంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ బిజినెస్ కావాల్సిన అమౌంట్ కొద్దిగా ఒక 10 crores కావాలి. కానీ ఆ 10 crores నా దగ్గర లేవు. కానీ నా బిజినెస్ మాత్రం ఐడియా మంచిగా ఉంది. నేను ఇప్పుడు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది నాకు నమ్మకం ఉంది. ఆ సక్సెస్ అవుతుంది కానీ నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు మనం ఏం చేస్తామంటే పబ్లిక్ దగ్గర నుంచి క్యాపిటల్ ని మొబిలైజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా క్యాపిటల్ మొబిలైజ్ చేసుకోవాలంటే నువ్వు ఇండివిజువల్ గా బిజినెస్ పెడతాను, నేను సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ పెడతాను, లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ పెడతాను అంటే కుదరదు. ఖచ్చితంగా కంపెనీగా రిజిస్టర్ అవ్వాలి. దట్టు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి మాత్రమే రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఆ విధంగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అవ్వటానికి మనకి దాంట్లో ఒక 2 డాక్యుమెంట్స్ ని మనం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అంటారన్నమాట. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అంటే ఏంటంటే అదొక అథారిటీ. మనం అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మన కంపెనీని. మనకి పొలాలు అమ్మితే కొంటే ఒక రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉన్నట్టు కంపెనీస్ కి రిలేటెడ్ కూడా రిజిస్టర్ ఆఫీసులు ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇండియా మొత్తం మీద ప్రతి స్టేట్ కి ఒక రిజిస్టర్ ఆఫీస్ ఉంటది. కానీ తమిళనాడు ఉంది కదా, తమిళనాడులో ఇండస్ట్రీస్ ఎక్కువ అనమాట. అక్కడ మాత్రం రెండు రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి అనమాట. సో అప్పుడు ఆ కంపెనీని రిజిస్టర్ చేయాలంటే మనం యాజ్ ఎ ప్రమోటర్స్ గా ఒక 2 డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలన్నమాట. వాటిని ఏమంటారంటే ఒకటి మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషను, ఎంఓఎం అంటారు, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. తర్వాత ఏఓఏ అంటారు, ఆర్టికల్స్ ఆర్టికల్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఇట్లా 2 డాక్యుమెంట్స్ అనేవి మనం సబ్మిట్ చేయాలన్నమాట. One minute. ఈ విధంగా 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, రెండవది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటారన్నమాట. ఇక్కడ
మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అనే దాంట్లో మనకి కొన్ని క్లాజెస్ ఉంటాయి. 7 క్లాజెస్ సంథింగ్. దాంట్లో వన్ ఆఫ్ ద క్లాజ్ వచ్చేసరికి క్యాపిటల్ క్లాజ్. దీంట్లో వన్ ఆఫ్ ద క్లాజ్ వచ్చేసరికి మనకి క్యాపిటల్ క్లాజ్ అంటారు అనమాట. సో ఈ క్యాపిటల్ క్లాజ్ లో మనకి ముందుగానే మనకి ఎంత క్యాపిటల్ అవసరం అవుతుంది ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో అయినా కానీ ప్రజెంట్ అయినా కానీ మాక్సిమం ఎంత క్యాపిటల్ మనకి అవసరం పడవచ్చు ఫ్యూచర్ లోనైనా ప్రజెంట్ అయినా కానీ అని చెప్పేసి ఈ క్యాపిటల్ లో మనకి మళ్ళా ఆథరైజ్డ్ క్యాపిటల్, క్యాపిటల్ ఇష్యూడ్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, తర్వాత అన్సబ్స్క్రైబ్డ్. సో ఇట్లా కొంత టెర్మినాలజీ ఉంటుంది అనమాట. ఇక్కడ కొంత టెర్మినాలజీ ఉంటుంది అనమాట. అంటే ముందుగానే మనకి ఒక ఎస్టిమేషన్ వేస్తాం అనమాట. మన ఎంటైర్ మనం చేయబోయే బిజినెస్ లో మేబీ ఒక 100 కోట్లు, ఒక 100 కోట్ల వరకు, 100 CR వరకు మనకి మేబీ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు అని చెప్పేసి మనం దాంట్లో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో క్యాపిటల్ క్లాజ్ అనే ఒక క్లాజ్ లో మనము ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనం ఈ అన్నిటిని మెన్షన్ చేసేసి, అంటే ఇప్పుడు మనం ఆథరైజ్డ్ క్యాపిటల్ మాత్రమే ఫస్ట్ మెన్షన్ చేస్తాం అనమాట. ఈ రెండు డాక్యుమెంట్స్ ఇప్పుడు మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఎలా ఉందో, ఇండియాలో ఎవరెవరు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఐ మీన్ అని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలాగో కంపెనీకి మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అనేది అలా అనమాట. ఓకే, ఏం చేయాలి, ఏం బిజినెస్ చేయాలి, ఆ, దానికి క్యాపిటల్ ఎంత ఉండాలి, దానికి క్యాపిటల్ ఎంత ఉంటుంది, మాక్సిమం ఎంత క్యాపిటల్ మనకి సరిపోతుంది, ఇవన్నీ కూడా మనకి దీంట్లో రాస్తారు. సో ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అట్ ద సేమ్ టైం ఆర్టికల్స్ ఆఫ్, ఇక్కడ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఏమో ఏమో ఏం చెయ్యాలో ఉంటది, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లోనేమో ఎవరు చేయాలి అని ఉంటది అనమాట. ఓకే, ఈ రెండు డాక్యుమెంట్స్ అంటే మనకి ఇది ఇది రాజ్యాంగం అనుకుంటే, ఇది కాన్స్టిట్యూషన్ అనుకుంటే, ఇవి మనం లోకల్ గా చేసే చట్టాలు అనమాట. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ మనం ఆ, మ్, ఇప్పుడు మనం ఇది ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఉంది, ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ఉంది. సో ఇవన్నీ మనం మన పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసేసుకొని ఎవరెవరు ఏ రూల్స్ చేయాలి, ఐ మీన్ ఏ ఏ రోల్స్ ప్లే చేయాలి ఏందనేది అవన్నీ కూడా మనం ఆ, దీంట్లో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉంటదన్నమాట. సో ఇది రాజ్యాంగం అనుకుంటే ఇది చట్టాలన్నమాట. సో ఓకే, ఇదంతా ఇప్పుడు అవసరం లేదు, మీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదైనా అవసరం అంటే చెప్తాను. ఓకే, ఇక నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏది ఉంది కదా, ఈ ఆథరైజ్డ్ క్యాపిటల్ 100 crores అని పెట్టామన్నమాట. ప్రతిసారి నేను ఆథరైజ్ క్యాపిటల్ చేంజ్ చేయడానికి కుదరదు. ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని చేంజ్ చేయాలంటే మనకి 3/4 మెజారిటీ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఓట్స్ ఉన్నాయి అనుకో, 100 మెంబర్స్ ఉన్నారు మన దీంట్లో, ఆ, మన కంపెనీలో 100 మెంబర్స్ ఉన్నారు. ఆర్టికల్స్ ఆఫ్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ని ఆ, ఏమన్నా తర్వాత ఫర్దర్ గా చేంజ్ చేయాలంటే, దీంట్లో ఏదన్నా క్లాజ్ ని చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా 3/4, 3/4 అంటే ఎంతంటే 75, 75% ఓట్స్ అనేది ఖచ్చితంగా, అంటే 75 మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తేనే దాంట్లో ఈ క్యాపిటల్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఏదైనా క్లాజ్ ని మనం చేంజ్ చేయగలం అనమాట. దీన్ని ఏమంటారంటే స్పెషల్ రిజల్యూషన్ అంటారు. దీన్ని స్పెషల్ రిజల్యూషన్ అంటారు అనమాట. సో కొన్ని కొన్ని మన దీన్ని చేంజ్ చేయాలంటే మాత్రం 75%, ఇంకా వేరే ఉంటాయి అనమాట.
మనం డివిడెండ్స్ డిక్లేర్ చేయడానికైనా కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్షన్స్ని ఎన్నుకోవడానికైనా కానీ, లేకపోతే ఆడిటర్ని రీఅపాయింట్మెంట్ చేయడానికి, లేకపోతే కొత్త ఆడిటర్ని అపాయింట్మెంట్ చేయడానికైనా కానీ మనకి 51% అంటే 100లో మెజారిటీ, యాభై యాభై కన్నా ఎక్కువ మంది రిజల్యూషన్ పాస్ చేస్తే, యాక్సెప్ట్ చేస్తే సరిపోద్ది అనమాట. దాన్ని ఏమంటారంటే ఆర్డినరీ రిజల్యూషన్ అంటారు. ఆర్డినరీ రిజల్యూషన్. సో ఇట్లా టూ టైప్స్ ఆఫ్ రెజల్యూషన్ ఉంటాయి: ఆర్డినరీ రెజల్యూషన్, స్పెషల్ రెజల్యూషన్. కానీ మనం మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ని మనం ఇది చేయాలంటే ఖచ్చితంగా స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. దట్ ఈస్ 75% షుడ్ బి, అంటే అటెండ్ అయినటువంటి మెంబర్లో కోరం అంటారు. అటెండ్ అయిన మెంబర్లో 75% ఓట్స్ వేస్తేనే అది యొక్క రెజల్యూషన్ ని పాస్ చేయగలం అనమాట. అదేవిధంగా మనకి ఆ, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలనుకో, 51% 51% తోటి మనకు అవ్వదు. 75% మినిమం మెంబర్స్ పాస్ చే ఐ మీన్ ఓట్లు, ఐ మీన్ దానికి అనుకూలంగా ఓట్లు వేస్తేనే ఆ ఆ రిజల్యూషన్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు షేర్ క్యాపిటల్ ఎప్పుడు పడితే అప్పుడు కదిలించం మనం. సో షేర్ క్యాపిటల్ ఒకసారి, లేకపోతే లైఫ్ టైంలో ఒక 2-3 టైమ్స్ పబ్లిక్ ఇష్యూ చేస్తాము, ఇంకంతే అన్నమాట. సో అందుకని ఇక్కడ షేర్ క్యాపిటల్ అనేది ఎక్కువ లైన్ ఐటమ్స్ రావన్నమాట. సో షేర్ క్యాపిటల్కి నేను తక్కువ స్పేస్ వదిలిపెడుతున్నా. తర్వాత వచ్చేసరికి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయింది, ఆ జర్నల్ నుంచి లెడ్జర్లోకి పోస్ట్ చేసాము. సో ఈ ట్రాన్సాక్షన్ ఓవర్. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, బ్యాంక్ అకౌంట్. సో ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ మనం ఓపెన్ చేసామా ఇక్కడ లెడ్జర్లో? చేయలేదు కదా. సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయాలి. బ్యాంక్ అకౌంట్కి కొంత స్పేస్ వదిలిపెట్టాలి. సో షేర్ క్యాపిటల్కి ఒక 3 లైన్ ఐటమ్స్ సరిపోతాయి, ఎందుకంటే షేర్ క్యాపిటల్ మనం అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మూవ్ చేయం కాబట్టి, ఐ మీన్ కదిలించం కాబట్టి. ఓకే. ఇప్పుడు షేర్ క్యాపిటల్, ఐ మీన్ బ్యాంక్ వచ్చింది. ఓకే. ఇక్కడ బ్యాంకు ఏ సైడ్ ఉంది? డెబిట్ సైడ్ ఉందా, క్రెడిట్ సైడ్ ఉందా? డెబిట్ సైడ్. డెబిట్ సైడ్ ఉంది. సో డెబిట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ డెబిట్ సైడ్ 2తో స్టార్ట్ చేయాలి. బ్యాంకు డెబిట్ ఎందుకయింది, దేని ద్వారా అయింది? క్యాష్ ద్వారా అయింది, అంతేగా. అంటే క్యాష్ పోతుంది, బ్యాంక్ వస్తుంది. అంటే క్యాష్ తగ్గటం వల్ల, ఐ మీన్ క్యాష్ తీసుకెళ్లి బ్యాంకులో వేయటం వల్ల మనకి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఏ డేట్ జరిగింది? 2/4/2026. 2/4/2026. ఇక్కడ ఎంత ఎంత బ్యాంకు బ్యాలెన్స్ పెరిగింది మనకి? 4 lakhs. ఓకే. నెక్స్ట్ ఈ లైన్ ఐటమ్ అయిపోయింది. తర్వాత క్యాష్. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసామా, మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయాలి మనం? హలో. ఆల్రెడీ ఆల్రెడీ ఓపెన్ లోనే ఉంది. అంటే ఆల్రెడీ మనం ఇక్కడ క్యాష్ అకౌంట్ అనేది ఆల్రెడీ ఓపెన్ చేసినాం, ఇంకా మళ్ళా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు లెడ్జర్ లో. ఓకేనా. సో ఇక్కడ మనం క్యాష్ అనేది డెబిట్ సైడ్ ఉందా, క్రెడిట్ సైడ్ ఉందా? క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్ ఉంది. సో మనం ఇక్కడ క్రెడిట్ సైడ్ బై అని, దేని ద్వారా క్రెడిట్ అయింది మనకి? బై బ్యాంకు ద్వారా, బై బ్యాంక్ అకౌంట్. అంటే అర్థం ఏంటంటే బ్యాంకులో క్యాష్ వేయటం ద్వారా క్యాష్ బ్యాలెన్స్ తగ్గిందని అర్థం అనమాట. ఓకేనా. ఇక్కడ మీకు తగ్గిందా పెరిగిందా దానికి రిలేటెడ్ గా నేను ఒకటి చెప్తాను. ఇది ఆఫ్టర్ లెడ్జర్ అయిపోయిన తర్వాత నేను దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. బ్యాంకు. సో ఎక్కడ ఏ డేట్ నాడు? 02/04/2026, అంతేగా. ఈ రోజున ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ ట్రాన్సాక్షన్ ఏంటంటే కొంత అమౌంట్ తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేశాము. సో ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది.
ఈ ట్రాన్సాక్షన్ ని లెడ్జర్ లో పోస్ట్ చేసాం. ఓకే, తర్వాత థర్డ్ ట్రాన్సాక్షన్ కి రండి. ఇక్కడ ఏముంది? రెంట్ అకౌంట్ ఉంది, క్యాష్ అకౌంట్ ఉంది. రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇక్కడ రెంట్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసాము మనం లెడ్జర్ లో No. ఓపెన్ చేయలేదు. సో మనం ఈ లెడ్జర్ అకౌంట్ ని, రెంట్ అనే లెడ్జర్ ని కొత్తగా ఓపెన్ చేయాలి. ఇక్కడ నేను ఈ బ్యాంక్ కి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ వదులుకుంటాను. ఎందుకంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ మనకి కొంచెం ఎక్కువ జరుగుతాయి అన్నమాట. సో మనం ఇక్కడ ఎక్సెల్ కాబట్టి మనం ఇవి ఇన్సర్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది కదా, ఇబ్బంది ఏం లేదు మనకి. కానీ మాన్యువల్ బుక్స్ ఆఫ్ అకౌంట్లు ఏంటంటే మనం ఒకవేళ ప్రాబ్లం చేస్తున్నావు అనుకో, నువ్వు ఆ ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఎస్టిమేషన్ వేసుకొని మాత్రమే మనం ఆ పేజెస్, ఆ స్పేస్ అనేది వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సో ఓకే, రెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉందా, క్రెడిట్ సైడ్ ఉందా? Debit. డెబిట్ ఉంది. డెబిట్ సో డెబిట్ ఉంది కాబట్టి డెబిట్ దేని ద్వారా అయింది? క్యాష్ ద్వారా అయింది అనమాట. అంటే క్యాష్ పే చేయటం వల్ల టు క్యాష్ అకౌంట్, క్యాష్ తో డెబిట్ అయిందని అర్థం. ఓకే, ఎంత అమౌంట్? 40,000. డేట్ వచ్చేసరికి 30/04/2026. 30/04/2026. 40,000. ఓకే ఓకే, డెబిట్ లైన్ ఐటమ్ అయిపోయింది, పోస్ట్ చేయటము. తర్వాత డెబిట్ తర్వాత ఇంకొక లైన్ ఐటమ్ ఉంది, క్యాష్. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ లో ఉందా, లేకపోతే మళ్ళీ ఓపెన్ చేయాలి మనం? క్యాష్ అకౌంట్ Already open. ఆల్రెడీ ఓపెన్, రైట్? ఇప్పుడు క్యాష్ అనేది డెబిట్ బ్యాలెన్స్ ఉందా, క్రెడిట్ బ్యాలెన్స్? ఇక్కడ డెబిట్ అయిందా, క్రెడిట్ అయిందా? Credit. క్రెడిట్ అయింది. సో దేని ద్వారా క్రెడిట్ అయింది? రెంట్ ద్వారా. సో అంటే క్యాష్ లోకి వెళ్ళి క్రెడిట్ సైడ్ న బై రెంట్ అని రాసుకోవాలి, బై రెంట్ అకౌంట్. ఇక్కడ అమౌంట్ 40,000. ఇక్కడ ఇందాక బ్యాంకు దగ్గర అమౌంట్ 4 lakhs రాయటం మర్చిపోయాము. ఓకే, ఈ థర్డ్ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది. సో లాజిక్ అర్థమైంది కదా ఎట్లా పోస్ట్ చేయాలో. నేను కొంచెం స్పీడ్గా పోతాను, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ పర్చేజెస్ అకౌంట్, డేటా టు వెండర్ అకౌంట్. ఈ పర్చేజెస్ అకౌంట్ మనం ఓపెన్ చేసామా, ఓపెన్ చేయాలంగా? Open చేసాం. పర్చేజెస్ అకౌంట్ లెడ్జర్ లో, లెడ్జర్ లో ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయలేదు కదా. సో ఇక్కడ మనం పర్చేజెస్ అకౌంట్ అనేది ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో పర్చేజెస్ అకౌంట్ ఇక్కడ చూడండి, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ ఉందా, క్రెడిట్ ఉందా? డెబిట్ ఉంది. సో అంటే డెబిట్ లో మన కౌంటర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని వేయాలన్నమాట. డెబిట్ సైడ్ అంటే ఇది డెబిట్ సైడ్. దేని ద్వారా పర్చేజ్ అయింది? వెండార్ ద్వారా పర్చేజ్ బ్యాలెన్స్ పెరిగింది, ఓకేనా? వెండార్ ఎక్స్ అకౌంట్. అంటే మనం క్యాష్ పే చేసామనుకో క్యాష్ రాసుకుంటాం, కానీ ఇక్కడ పర్సన్ కి మనం లైబిలిటీ ఉన్నాం కాబట్టి మనం ఈ పర్సన్ నేమ్ రాసుకుంటాం అనమాట, ఇంకా వాడికి పే చేయలేదు కాబట్టి. ఎన్నో తారీఖు? 1st May 2026, 3 lakhs rupees. 1st May 2026, 3 lakh rupees. తర్వాత ఇక్కడ వెండర్ అకౌంట్ ఉంది, వెండర్ ఎక్స్ అకౌంట్ ఉంది. వెండర్ అకౌంట్ మనం ఆల్రెడీ ఓపెన్ చేసామా, ఓపెన్ చేయాలా? ఓపెన్ చేసాం. దీంట్లో మనం చూడాల్సింది లెడ్జర్ లో, జర్నల్ లో కాదు. జర్నల్ లో రాసాము అంతే, ఓకేనా? ఇక్కడ లెడ్జర్ లో మనం ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసి ఉంటే దాంట్లోనే వేస్తాం, కానీ ఓపెన్ చేయలేదు కాబట్టి కొత్తగా మనం దీనికి కొంత స్పేస్ అనేది అలాట్ చేయాలి. ఓకే, సో దీన్ని వెండర్ ఎక్స్ అకౌంట్. సో ఈ వెండర్ ఎక్స్ అనేవాడు డెబిట్ లో ఉన్నాడా, క్రెడిట్ లో ఉన్నాడా?
క్రెడిట్. క్రెడిట్ లో ఉన్నాడు. దేని ద్వారా క్రెడిట్ అయ్యాడంటే మనం పర్చేజ్. గూడ్స్ పర్చేజ్ చేయటం వల్ల వాడి దగ్గర నుంచి, అంటే బై పర్చేజెస్ అకౌంట్. ఎంత ఏ డేట్ నాడు? మే 1 2026 ఎంత పెట్టి పర్చేజ్ చేసాము, ఎంత పర్చేజ్ అంటే 3 lakhs రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది, ఈ పోస్టింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ నేను ఏమన్నా అంటే ఇక్కడ రాసేటప్పుడు రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటాను, జర్నల్లో రాసేటప్పుడు. ఓకేనా? ఇక్కడ నుంచి దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ లెడ్జర్ లో రాస్తున్నాను చూడండి. దీన్ని ఏమంటారంటే పోస్టింగ్ అంటారన్నమాట, లెడ్జర్ పోస్టింగ్ అంటారన్నమాట. ఇది జర్నల్ ఎంట్రీస్ రికార్డింగ్ అంటాము, దీన్ని అయితేనేమో లెడ్జర్ పోస్టింగ్స్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పోస్ట్ చేస్తున్నాం, జర్నల్ నుంచి లెడ్జర్ లోకి ట్రాన్స్ఫర్ చేయటాన్ని ఏమంటారంటే మనం లెడ్జర్ పోస్టింగ్స్ అంటారన్నమాట. ఆ టెర్మినాలజీ కూడా, అంటే నార్మల్ బుక్స్ ఆఫ్ అకౌంట్ లో నార్మల్ అకౌంటెంట్ గా చేసేటప్పుడు ఈ మాన్యువల్ గా రాస్తే ఈ టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, తర్వాత ట్రాన్సాక్షన్ చూడండి. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇక్కడ వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటంటే వెండర్ కి ప్రీవియస్ ట్రాన్సాక్షన్ లో మనం కొంత అమౌంట్ ఇవ్వాలి, 3 lakhs రూపీస్. ఎందుకు ఇవ్వాలంటే వాడి దగ్గర నుంచి గూడ్స్ పర్చేజ్ చేసాం మనం ఆన్ క్రెడిట్ బేసిస్. సో వాడికి తర్వాత అమౌంట్ పే చేయాలి కదా. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లో మనం అమౌంట్ అనేది పే చేస్తున్నాము. దేని ద్వారా పే చేస్తాం అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా, చెక్ ఇవ్వటం ద్వారానో లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయటం ద్వారానో మనం బ్యాంక్ అమౌంట్ ని బ్యాంక్ ద్వారా వాడికి పేమెంట్ చేస్తాం అనమాట. సో ఈ ట్రాన్సాక్షన్ ఉంటాయి. వెండర్ డెబిట్ ఉన్నాడా, క్రెడిట్ ఉన్నాడా? డెబిట్ లో డెబిట్. ఉన్నాడా, క్రెడిట్? డెబిట్ లో డెబిట్. ఉన్నాడు. సో దేని ద్వారా డెబిట్ అయింది? బ్యాంకు ద్వారా, అంటే బ్యాంక్ బ్యాంక్ పేమెంట్ ద్వారా. చేయడం వల్ల వాడు డెబిట్ చేసాం అనమాట. సో వెండర్ అకౌంట్ లో మనం ఏం చేయాలంటే టు బ్యాంక్ అకౌంట్ అని రాసుకొని ఈ 2 lakhs రూపీస్ రాసుకోవాలన్నమాట. వెండర్ లో టు బ్యాంక్ 2 lakh రూపీస్. ఇప్పుడు 20th May 2026. తర్వాత బ్యాంక్ డెబిట్ ఉందా, క్రెడిట్ ఉందా ఆడ? క్రెడిట్ ఉంది. క్రెడిట్. ఓకే, అంటే బ్యాంక్ లోకి వెళ్ళాలి. బ్యాంక్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాం కదా మనం దీంట్లో లెడ్జర్ లో. సో బ్యాంక్ లోకి వెళ్ళి క్రెడిట్ ఉంది కాబట్టి బ్యాంకు ఓకే, ఇక్కడ బై వెండర్ అకౌంట్, అంతేగా బ్యాంకు క్రెడిట్ లోనే ఉంది కదా. సో దేని ద్వారా క్రెడిట్ అయిందంటే బై వెండర్ ఎక్స్ అకౌంట్ ద్వారా క్రెడిట్ అయిందన్నమాట. డేటు 20/05/2026. ఎంత అమౌంట్? 2 lakh రూపీస్. మీరు విజువలైజ్ చేసుకోగలుగుతున్నారా నేను చెప్తున్నప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ని ఏ లాజిక్ తో పోస్ట్ చేస్తున్నానో? ఇక్కడ డెబిట్ లో ఉంది, ఇది క్రెడిట్ లో ఉంది కాబట్టి బ్యాంక్ వెళ్ళాను, బ్యాంక్ దగ్గర క్రెడిట్ సైడ్ బై అని పెట్టాను. ఆ క్రెడిట్ దేని ద్వారా అయిందంటే ఈ వెండర్ అకౌంట్ ద్వారా అయింది కాబట్టి ఇక్కడ వెండర్ అకౌంట్ అని పెట్టి రాశాను. ఏ డేటు ఆ డేట్ ఇచ్చాను, అమౌంట్ ఎంతో ఆ అమౌంట్ ఇచ్చాను అనమాట. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది. తర్వాత కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. కస్టమర్ వై అనుకున్నాను ఇక్కడ కదా. ఇప్పుడు ఈ కస్టమర్ వై అకౌంట్ అనేది ఆల్రెడీ మనం ఓపెన్ చేసామా మన బుక్స్ ఆఫ్ అకౌంట్ లో, ఇన్ లెడ్జర్ లో చేయలేదు కదా. సో ఇక్కడ మళ్ళా ఈ కస్టమర్ అకౌంట్ ని మనం ఇక్కడ ఓపెన్ చేస్తాం అనమాట.
ఇక్కడ కస్టమర్ అకౌంట్ ను ఓపెన్ చేశాము. ఇక్కడ కస్టమర్ డెబిట్ లో ఉన్నాడా, క్రెడిట్ లో ఉన్నాడా? డెబిట్. డెబిట్ ఉన్నాడు. అంటే డెబిట్ సైడ్ న మనం కస్టమర్ అకౌంట్ లో ఏమని రాసుకోవాలి? టు సేల్స్ అకౌంట్. సేల్స్ ద్వారా ఇక్కడ ఇడు డెబిట్ అయ్యాడు అనమాట. టు సేల్స్ అకౌంట్ ఎంత అమౌంట్ తో? 4 lakhs. డేటు 25/5/2025, 26, 25/5/2026, 4 lakh rupees. ఓకే, తర్వాత కస్టమర్ అకౌంట్ అయిపోయింది. తర్వాత సేల్స్ అకౌంట్ ఉందా, ఓపెన్ చేయాలా మనం? ఇప్పటి వరకు సేల్స్ అకౌంట్ ఓపెన్ ఏమైనా చేయాలి. వచ్చింది మనకి, ఓపెన్ చేయాలి. సో సేల్స్ అకౌంట్. ఇక్కడ సేల్స్ అకౌంట్ అనేది డెబిట్ లో ఉందా, క్రెడిట్ లో ఉందా? క్రెడిట్. క్రెడిట్ ఉంది. సో క్రెడిట్ ఉంది కాబట్టి బై దేని ద్వారా క్రెడిట్ అయింది? బై కస్టమర్ ద్వారా. కస్టమర్ బై అకౌంట్ ఇక్కడే ఉంది చూడండి, డేటు 25/5/2026. ఎంత అమౌంట్? 4 lakhs. నెక్స్ట్ ఈ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది. ఈ ట్రాన్సాక్షన్ కూడా మనం లెడ్జర్ లోకి ట్రాన్స్ఫర్ చేసాం సక్సెస్ఫుల్ గా. దట్ ఈస్ కాల్డ్ లెడ్జర్ పోస్టింగ్. తర్వాత ఇక్కడ చూడండి, క్యాష్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది. క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ మనం ఓపెన్ చేసామా, ఓపెన్ చేయాలా? ఓపెన్ చేయాలి. క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ లెడ్జర్ లో ఓపెన్ చేయాలి. ఆల్రెడీ ఉంది కదా, క్యాష్ ఉంది, బ్యాంక్ ఉంది. సో క్యాష్ డెబిట్ ఉందా, క్రెడిట్ ఉందా? క్రెడిట్. క్యాష్ డెబిట్ లో ఉంది. దేని ద్వారా డెబిట్ అయింది? కస్టమర్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ ద్వారా. సో క్యాష్ లోకి వెళ్ళి టు కస్టమర్ అకౌంట్ అని రాయాలి. క్యాష్ లోకి వెళ్ళి టు కస్టమర్ అకౌంట్, కస్టమర్ బై అకౌంట్. కస్టమర్ వై అకౌంట్ లో ఇక్కడ కస్టమర్ అకౌంట్ క్యాష్ తోటి ఎంత డెబిట్ చేశాడు? 1,50,000. 1,50,000. ఇక్కడ లాజిక్ అర్థమవుతుంది కదా. ఇక్కడ టోటల్ 2,30,000 పే చేశాడు కస్టమర్ మనకి. దాంట్లో క్యాష్ ద్వారా 1,50,000 పే చేశాడు, బ్యాంక్ ద్వారా రిమైనింగ్ 80,000 పే చేశాడు అనమాట. సో ఇప్పుడు క్యాష్ లో మనం ఈ 2,30,000 రాయాలా, ఈ 1,50,000 రాయాలా? 1,50,000. ఓన్లీ 1,50,000 రూపీస్ మాత్రం రాయాలి ఇక్కడ. ఓకే, 1,50,000 రూపీస్ అనమాట. సో డేట్ ఏంది? 10th June 2026. 10th June 2026. ఓకే, ఫస్ట్ లైన్ ఐటమ్ అయిపోయింది. తర్వాత బ్యాంక్. బ్యాంక్ డెబిట్ ఉందా, క్రెడిట్ ఉందా? డెబిట్. డెబిట్ ఉంది. దేని ద్వారా డెబిట్ అయింది? కస్టమర్ వై అకౌంట్ ద్వారా. అంటే బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళి డెబిట్ సైడ్ టు కస్టమర్ వై అకౌంట్ అని ఎంత రాయాలి మనం? 80,000, అంతేగా. డేటు 10th June 2026. ఓకే, తర్వాత ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. తర్వాత కస్టమర్ అకౌంట్కి వెళ్ళాలి, కస్టమర్ వై అకౌంట్కి. కస్టమర్ వై అకౌంట్ డెబిట్ ఉందా, క్రెడిట్ ఉందా? క్రెడిట్. ఆ? క్రెడిట్. క్రెడిట్ ఉంది. సో క్రెడిట్ కాలంలో ఉంది. సో మనం కస్టమర్ అకౌంట్కి పోయి కస్టమర్ అకౌంట్ క్రెడిట్ ఉంది కాబట్టి క్రెడిట్ దేని ద్వారా అయింది? బై క్యాష్
బై క్యాష్ అకౌంట్ ద్వారా అయింది, బై బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా అయింది. ఇప్పుడు 10th జూన్ 2026 ఇది కూడా అదే సేమ్. 10th జూన్ 2026 క్యాష్ ద్వారా ఎంత అయింది? 1,50,000. 1,50,000. బ్యాంక్ ద్వారా 80,000. 80. అర్థమైందా మీకు ఇక్కడ లాజిక్? ఇక్కడ ఎట్లా రాస్తున్నాను? క్యాష్ లోనేమో 1,50,000 రూపీస్ రాశాను, ఇక్కడ బ్యాంక్ లోనేమో 80,000 రూపీస్ రాశాను. ఈ రెండు కలిపి క్యాష్ లో 1,50,000 80,000 రాశాను అనమాట. అంటే ఆ రెండు సమ్ చేస్తే 2,30,000 వస్తుంది, ఈ రెండు సమ్ చేస్తే 2,30,000 అవుతుంది అనమాట. సో మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్ అన్నాను కదా, డ్యూయల్ ఎంట్రీ కాన్సెప్ట్ ప్రకారము సమ్ ఆఫ్ డెబిట్ షుడ్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద క్రెడిట్స్ అనమాట. సో ఆ లాజిక్ ప్రతి చోట ఆ లాజిక్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాల్సిందే. ఓకే, తర్వాత ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది. తర్వాత కంప్యూటర్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. కంప్యూటర్ అకౌంట్ ఆల్రెడీ మనం ఓపెన్ చేసామా, చేయలేదా? రాలేదు కదా. సో కంప్యూటర్ అకౌంట్ ని కొత్తగా మన బుక్స్ ఆఫ్ అకౌంట్ లో లెడ్జర్ లో ఓపెన్ చేయాలి. సో ఇక్కడ కంప్యూటర్ అకౌంట్ ఉంది. కంప్యూటర్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉందా, క్రెడిట్ సైడ్ ఉందా? డెబిట్ సైడ్ ఉంది. అంటే 70,000 రూపీస్ డెబిట్ సైడ్ దాని ద్వారా కొన్నాం, బ్యాంక్ బ్యాలెన్స్ పే చేయటం వల్ల కొన్నాం అనమాట. క్యాష్ పే చేయటం కాకుండా బ్యాంక్ ద్వారా కొన్నాం అనమాట. సో ఇక్కడ 70,000 రూపీస్ కంప్యూటర్లో టు బ్యాంక్ అని చెప్పేసి రాస్తాము. డేటు 20th/6/2026. ఓకే, తర్వాత ఇక్కడ క్యాష్లో కంప్యూటర్లో 70,000 బ్యాంక్ అని రాసాం, అంటే వన్ సైడ్ రాసేసాం, అంటే డెబిట్ అయిపోయింది. డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వాలి కదా ఖచ్చితంగా మనకి, యాజ్ పర్ ద డ్యూయల్ అకౌంటింగ్ కాన్సెప్ట్ ప్రకారం. అంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే మిమ్మల్ని మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్కి తీసుకోకుండా ఇక్కడ నుంచే మీకు అర్థమయ్యే విధంగా ఐ మీన్ ఇక్కడ నుంచి లాజిక్ తీసుకునే విధంగా రాస్తాను అనమాట. సో ఇక్కడ కంప్యూటర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనమాట. అంటే ఒక సైడ్ రాసేసాము, ఒక సైడ్ 70,000 రాసేసాము, కానీ డ్యూయల్ అకౌంట్ కాన్సెప్ట్ ప్రకారము టూ సైడ్ ఈక్వల్ అవ్వాలి. సో కంప్యూటర్లో రాసినాం, ఇంకా బ్యాంకులో రాయాలి. ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్ అనేది డెబిట్ సైడ్ అయింది. అప్పుడు బ్యాంక్ అనేది ఏమవుతుంది? అప్పుడు కంప్యూటర్ డెబిట్ సైడ్ అయితే మినిమం 2 అకౌంట్స్ ఉండాలంటే డెబిట్ ఉండాలి, క్రెడిట్ ఉండాలి. అంటే కంప్యూటర్ డెబిట్ చేసేసాం మనం, ఇంకా బ్యాంక్ దేంతో డెబిట్ చేసామంటే బ్యాంక్తో డెబిట్ చేసాము. అప్పుడు ఈ బ్యాంకు ఏం చేయాలా? క్రెడిట్ చేయాలా. దేంతో చేయాలి క్రెడిట్? ఈ కంప్యూటర్తో చేయాలి. సో బ్యాంక్ అకౌంట్లోకి పోండి. బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి 25/2026 బ్యాంక్ అకౌంట్లో మనం పై కంప్యూటర్ అకౌంట్ అని ఇక్కడ 70,000 రూపీస్ రాదు. ఓకే, ఒకవేళ నువ్వు ఇక్కడ నుంచి ఎంట్రీ చదవాలనుకోండి, ఇప్పుడు ఇది కంప్యూటరు ఏ సైడ్ ఉంది? దీనికి డెబిట్లో రాసాం, క్రెడిట్లో రాసాం కంప్యూటరు. సో అంటే అర్థం ఏంటంటే బ్యాంక్ అనేది క్రెడిట్ అని అర్థం అనమాట. బ్యాంకులో క్రెడిట్ సైడ్ రాసిన అంటే బ్యాంకుని క్రెడిట్ చేసామని అర్థం అనమాట. ఇక్కడ నుంచి నువ్వు ట్రాన్సాక్షన్ లాజిక్ ని తీయాలంటే బ్యాంక్ని క్రెడిట్ చేయి. బ్యాంక్ని క్రెడిట్ చేస్తే ఇంకేం చేయాల్సి ఉంటుంది? క్రెడిట్ అయిపోయింది, ఇంకొకటి ఏముంటది? డెబిట్ ఉంటుంది, అంతే కదా.
ఆ డెబిట్ ఏంటంటే కంప్యూటర్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మనం కంప్యూటర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని లాజిక్ ని తీయొచ్చు. అది నేను మేబీ ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. దానికి సపరేట్ గా నేను ఒక 5-10 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు అయిపోయింది, ఈ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది. తర్వాత బిల్లింగ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. బిల్లింగ్ అకౌంట్ ఉందా? ఓపెన్ చేసాం ఇప్పటి వరకు మనం లెడ్జర్ బుక్ లో చేయలేదు. చేయలేదు. సో ఇక్కడ బిల్లింగ్ అకౌంట్ ని ఓపెన్ చేసాము. ఇక్కడ బిల్లింగ్ లో మన బిల్లింగ్ డెబిట్ సైడ్ ఉందా, క్రెడిట్ సైడ్ ఉందా? డెబిట్ సైడ్. డెబిట్ సైడ్ ఉంది. సో డెబిట్ సైడ్ అంటే మనం డెబిట్ సైడ్ న దేంతో అయింది? క్యాష్ ద్వారా అయింది అనమాట. సో డెబిట్ సైడ్ న టు క్యాష్ అకౌంట్ అని రాసుకోవాలి. టు క్యాష్ అకౌంట్ 3,50,000 రూపీస్. డేటు 10th July 2026. ఇక్కడ బిల్డింగ్ ని క్యాష్ పెట్టి కొన్నాము. సో అందుకని బిల్డింగ్ ని డెబిట్ చేసాము విత్ క్యాష్ అకౌంట్. సో ఇక్కడ నుంచి బిల్డింగ్ మనకి మన అకౌంట్ లోకి, మన బుక్స్, మన బిజినెస్ లోకి బిల్డింగ్ వస్తుంది. ఆ బిల్డింగ్ రావడానికి మనం ఏం పే చేసాం వాళ్ళకి? బిల్డింగ్ మన అకౌంట్ లో, మన బుక్ లోకి, ఐ మీన్ మన బిజినెస్ లోకి క్యాష్. రావడానికి క్యాష్ పే చేసాం. అంటే బిల్డింగ్ మనకు వస్తుంది, క్యాష్ మన దగ్గర నుంచి ఏమవుతుంది? పోతుంది. పోతుంది. అంటే అప్పుడు అది క్రెడిట్ అవుతుందా, డెబిట్ అవుతుందా? యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం వాట్ గోస్ అవుట్? డెబిట్ అయితే. డెబిట్. వాట్ గోస్ అవుట్? క్రెడిట్ క్రెడిట్ అయితే. క్యాష్ అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి అది బట్ క్రెడిట్ అవుతుంది. ఓకే. సో అప్పుడు మనం ఆ లాజిక్ ప్రకారం ఈ క్యాష్ తీసుకెళ్లి క్యాష్ లో క్రెడిట్ చేయాలి. దేని ద్వారా క్రెడిట్ చేయాలి క్యాష్ ని? బిల్డింగ్. బిల్లింగ్ ద్వారా. సో అర్థమవుతున్న లాజిక్. సో క్యాష్ లోకి వెళ్ళండి. అక్కడ బై బిల్డింగ్ అని చెప్పేసి క్రెడిట్ చేయండి 3,50,000. ఇక్కడ 10th July 2026. ఈ రెంట్ ఎప్పుడు పే చేశాను అంటే 30th April 2026. అంటే ఇలా ఈ లాజిక్ కూడా మీకు ఒకసారి మీన్ ఎన్ని విధాలైనా ఆలోచించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే డెబిట్. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా క్యాష్ అకౌంట్ లో క్యాష్ అని ఎక్కడా రాయకూడదు. చూసి ఎక్కడన్నా క్యాష్ అకౌంట్ లో షేర్ క్యాపిటల్ వచ్చింది, కస్టమర్ అకౌంట్ వచ్చింది, బ్యాంక్ వచ్చింది, రెంట్ వచ్చింది, బిల్లింగ్ వచ్చింది. కానీ ఎక్కడైనా నువ్వు క్యాష్ అకౌంట్ లో క్యాష్ అని రాసావా? అబ్జర్వ్ చేయండి. రాయలేదు కదా. ఎక్కడ కూడా టూ క్యాష్ కానీ బై క్యాష్ అని రాస్తావా? రాయము. అట్లానే బ్యాంక్ అకౌంట్ లో షేర్ క్యాపిటల్ అకౌంట్ రాయము. బ్యాంక్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ లో క్యాష్ రాసాము, కస్టమర్ రాసాము, వెండర్ రాసాము, కంప్యూటర్ రాసాము. కానీ ఎక్కడన్నా బ్యాంక్ అని రాసాము. బ్యాంక్ కాలంలో బ్యాంక్ అకౌంట్ లో బ్యాంక్ అని రాసామా? రాయము. రెంట్ అకౌంట్ లో క్యాష్ అని రాసాం, రెంట్ అకౌంట్ లో రెంట్ రాయము. పర్చేజ్ అకౌంట్ లో వెండర్ రాసాం, పర్చేజ్ అకౌంట్ లో పర్చేజ్ రాము. అంటే ఏ అకౌంట్ లో ఆ అకౌంట్ రాయం. ఆ అకౌంట్ దేని ద్వారా ఎఫెక్ట్ అయిందో మాత్రం రాస్తాము. ఈ పర్చేజెస్ ద్వారా పర్చేజెస్ వచ్చింది, పర్చేజ్ చేసాము గూడ్స్ ని. ఎక్కడి నుంచి పర్చేజ్ చేసాం? వెండర్ ఎక్స్ నుంచి పర్చేజ్ చేసాం. ఇక్కడ వెండర్ అకౌంట్ ఉంది. వెండర్ అకౌంట్ ఎందుకుందంటే మనం వాడి దగ్గర నుంచి గూడ్స్ ని పర్చేజ్ చేసాం క్రెడిట్ కి. తర్వాత ఏం చేసినాం అంటే కొంత అమౌంట్ ని బ్యాంక్ ద్వారా పే చేసేసాం వాడికి. అంతేగాని వెండర్ అకౌంట్ లో వెండర్ రాదు, కస్టమర్ అకౌంట్ లో కస్టమర్ రాదు, సేల్స్ అకౌంట్ లో సేల్స్ రాదు, కంప్యూటర్ అకౌంట్ లో కంప్యూటర్ రాదు, బిల్లింగ్ అకౌంట్ లో బిల్లింగ్ రాదు. అట్లా ఏ అకౌంట్ కి ఆ అకౌంట్ లో మళ్ళీ లోపల ట్రాన్సాక్షన్స్ ఉండవు అనమాట. సో ఇదొకటి లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బిల్లింగ్ అయిపోయింది.
ఈ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది. తర్వాత డిప్రిషియేషన్ అకౌంట్. డిప్రిషియేషన్ అకౌంట్ డెట్ ఆర్ టు బిల్డింగ్ అకౌంట్ 10%, బిల్డింగ్ అకౌంట్ 10% per annum అండ్ కంప్యూటర్ అకౌంట్. ఓకే, ఇక్కడ డిప్రిషియేషన్ అనేది అకౌంట్ ఓపెన్ చేసాము మనం, చేయలేదు. చేయలేదు. సో డిప్రిషియేషన్ అకౌంట్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో డిప్రిషియేషన్ దేని ద్వారా అయింది? డిప్రిషియేషన్ అకౌంట్ డెట్ ఆర్ టు బిల్డింగ్ అకౌంట్ టు కంప్యూటర్ అకౌంట్. ఓకే, ఇక్కడ డిప్రిషియేషన్ అనేది డెబిటా క్రెడిటా? డెబిట్. డెబిట్. సో డెబిట్ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ న టు బిల్డింగ్ అకౌంట్ తర్వాత టు కంప్యూటర్ అకౌంట్. థర్టీ-ఫస్ట్ 12/2026 రాసావా? ఓకే, సో ఇక్కడ బిల్డింగ్ అకౌంట్ లో ఎంత రాయాలి? 35,000. కంప్యూటరు రిలేటెడ్గా 14,000. ఇక్కడ 35,000, 14,000, 12. సారీ. ఓకే, ఇక్కడ డిప్రిషియేషన్ అకౌంట్ రాసాము. డిప్రిషియేషన్ అకౌంట్ లో 35,000, 40,000, 14,000 రాసాము. ఓకే, తర్వాత డిప్రిషియేషన్ అయిపోయింది. ఇంకేముంది? క్రెడిట్ సైడ్ ఏముంది? ఒకటి బిల్డింగ్ ఉంది, ఒకటి కంప్యూటర్ ఉంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం బిల్డింగ్ అకౌంట్ లోకి పోయి, బిల్డింగ్ డెబిట్ సైడ్ ఉందా క్రెడిట్ సైడ్ ఉందా? ఇది బిల్డింగ్ క్రెడిట్ సైడ్ ఉంది. సో మనం ఇక్కడ బిల్డింగ్ లోకి వెళ్ళి బిల్డింగ్ లో బై డిప్రిషియేషన్ అకౌంట్ 35,000 రూపీస్. ఓకే, ఇక్కడ కంప్యూటర్ వచ్చేసరికి కంప్యూటర్ లో బై డిప్రిషియేషన్ అని 31/12/2026 బై డిప్రిషియేషన్ అకౌంట్ 14,000 రాశాను అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ 10,000, ఇది 10 ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయో ఈ 10 ట్రాన్సాక్షన్ మన మన ఎంటైర్ ఇయర్ లో ఈ 10 ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరిగినాయని ఒక ఎజంప్షన్ లో ఉందాము. ఓకే, ఈ బేస్డ్ ఆన్ ది జర్నల్ ఎంట్రీస్. ఓకే, ఈ ఇయర్ అయిపోయింది, లెడ్జర్స్ అన్ని కూడా పోస్టింగ్ సరిపోయినాయి. వీటిని లెడ్జర్స్ ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. బ్యాలెన్స్ చేయటం అంటారన్నమాట. ఈ బ్యాలెన్స్ చేసి ఈ లెడ్జర్ ద్వారా మనం ఏం చేస్తామంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ని బేస్ చేసుకొని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు ప్రిపేర్ చేస్తాం అనమాట. ఇట్లా ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ ఆర్గనైజేషన్ we have to prepare the financial statements like profit and loss account, balance sheet as per the requirement of Companies Act 19
56 ఆర్ లేటెస్ట్లీ అమెండెడ్ 2013. సో ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినా ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా కూడా ఫైలింగ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ టు ద గవర్నమెంట్ అథారిటీస్ అనేది మ్యాండేటరీ యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్. సో ఈ విధంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఆ ఇయర్ లో ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగినాయో రాసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ జర్నల్. దాన్ని బేస్ చేసుకొని మనం లెడ్జర్ ప్రిపేర్ చేస్తాము, అంటే సమరైజేషన్ అంటారు. దీన్నేమో రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటారు జర్నల్ ని. లెడ్జర్ వచ్చేసరికి సమరైజేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటారు అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేసాం కదా, ఇప్పుడు క్యాష్ లో ఏం జరిగింది? క్యాష్ ద్వారా మొత్తం 5 ట్రాన్సాక్షన్ జరిగినాయి. షేర్ క్యాపిటల్ వచ్చింది, క్యాష్ వచ్చింది, తర్వాత కస్టమరు కొంత అమౌంట్ మనకి పే చేశాడు, తర్వాత క్యాష్ లో నుంచి కొంత అకౌంట్ బ్యాంకులో డిపాజిట్ చేశాము, క్యాష్ తోటి కొంత రెంట్ పే చేశాము, క్యాష్ తోటి ఒక బిల్డింగ్ కొన్నాము. సో ఇక్కడ డెబిట్ అయినాయి కదా, క్యాష్ డెబిట్ అయింది కదా. క్యాష్ డెబిట్ ద్వారా అవ్వటం వల్ల మనకి క్యాష్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది మనకి మన అకౌంట్లో. అంటే మన మన హ్యాండ్లో క్యాష్ పెరుగుతుంది అనమాట డెబిట్ అయితే. క్రెడిట్ అయితే మన చేతిలో ఉంటే క్యాష్ వెళ్ళిపోతుంది. రెంట్ పే చేసాము, మన క్యాష్ వస్తా, మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోద్దా? No. బయటికి వెళ్ళిపోద్ది. అంటే క్యాష్ని క్రెడిట్ చేయటం వల్ల మన క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతుంది అనమాట. ఓకే. తర్వాత బ్యాంకు. క్యాష్ తీసుకొచ్చి మన బ్యాంకులో డిపాజిట్ చేసాము. డిపాజిట్ చేయటం వల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. అంటే బ్యాంక్ని డెబిట్ చేయటం వల్ల పెరిగిందా, లేకపోతే బ్యాంక్ని క్రెడిట్ చేయటం వల్ల పెరిగిందా? బ్యాంక్ ఇది డెబిట్ చేసాం. దేని ద్వారా డెబిట్ చేసామంటే క్యాష్ తీసుకెళ్ళి కొంత మనం బ్యాంకులో డిపాజిట్ చేయటం వల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. తర్వాత కస్టమర్ కొంత అమౌంట్ మనకి ఇచ్చాడు, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ మంది పెరిగింది మళ్ళా కస్టమర్ ఇవ్వటం ద్వారా. అంటే ఈ రెండు బ్యాంక్ని డెబిట్ చేసినావా మనం క్రెడిట్ చేసినావా? ఈ రెంటిల్లో బ్యాంకు డెబిట్ అయింది. అంటే బ్యాంక్ డెబిట్ అవ్వటం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందా తగ్గిందా? చెప్పండి. క్యాష్ వచ్చింది మనకి, అంటే క్యాష్ తీసుకెళ్లి బ్యాంకులో వేసాము, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిద్దా తగ్గిద్దా? అర్థం కావట్లా? ఆ? పెరుగుతుంది. పెరుగుతుంది. కస్టమర్ అమౌంట్ తీసుకొచ్చి మన బ్యాంక్ అకౌంట్లో వేసాడు, మన బ్యాంక్ అకౌంట్ పెరిగిద్దా తగ్గిద్దా? కస్టమర్ తీసుకొచ్చి మన బ్యాంక్ అకౌంట్లో వేస్తే పెరిగిద్ది. పెరిగిద్ది. సో అంటే బ్యాంకు డెబిట్ అవ్వటం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు బ్యాంకులో నుంచి కొంత అమౌంట్ మనం వెండార్కి పే చేసాము. వెండార్కి వెండార్కి మనం అమౌంట్ ఇవ్వాలి. సో అందుకని బ్యాంకులో నుంచి కొంత అమౌంట్ వాడికి ట్రాన్స్ఫర్ కొట్టేసాము, అంటే క్రెడిట్ చేసాము. ఈ వెండార్కి పేమెంట్ చేయటం వల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. తగ్గుతుంది. ఇంకోటి, మనం మన బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ని యూజ్ చేసుకొని ఒక చెక్ ఇచ్చేసి ఒక కంప్యూటర్ కొన్నాం 70,000 రూపీస్ పెట్టి. కంప్యూటర్ కొనడం వల్ల బ్యాంకు అమౌంట్ పెరిగిందా తగ్గిందా? బ్యాంక్ తగ్గింది. బ్యాలెన్స్ తగ్గింది. సో ఇక్కడ చూసినట్టయితే బ్యాంక్ బ్యాలెన్స్ క్రెడిట్ చేస్తే బ్యాలెన్స్ తగ్గుతుంది, డెబిట్ చేస్తే బ్యాలెన్స్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఈ కంప్యూటర్ చెప్తున్నాను. కంప్యూటర్ కొన్నాము, కస్టమర్ కదా, కంప్యూటర్ కొన్నాము బ్యాంక్ ద్వారా. కంప్యూటరు డెబిట్ చేశాం, అంటే కంప్యూటరు కొన్నాము,
దానికి బదులుగా మనం బ్యాంక్ బ్యాలెన్స్ తోటి బ్యాంకుతో పేమెంట్ చేసాము 70,000 రూపీస్ పెట్టి. ఇక్కడ మనకి బ్యాంక్ బ్యాలెన్స్ పోతుంది, మనకి కంప్యూటర్ మనకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్ మనకి బ్యాంకు ద్వారా కొనడం వల్ల, ఐ మీన్ కంప్యూటర్ డెబిట్ చేసాం కదా ఇక్కడ, కంప్యూటర్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? కంప్యూటర్ వస్తుందా మన దగ్గర నుంచి పోతుందా? కంప్యూటర్ మనకు వస్తుంది. కంప్యూటర్ మనకు వస్తుంది. అంటే డెబిట్ చేయటం వల్ల ఆస్తి పెరుగుతుంది, అంతేనా? ఎసెట్. ఇప్పుడు కంప్యూటర్ అయినా, ఇక్కడ నేను చెప్పినటువంటి బ్యాంక్ అయినా, చెప్పినటువంటి క్యాష్ అయినా, ఈ మూడు ఏ నేచర్ ఉన్న బుక్, ఏ నేచర్ ఉన్నాయి? ఎసెట్టా, అసెట్స్ ఎక్స్పెన్సా, లైబిలిటీనా? అసెట్స్ ఎసెట్స్. సో ఎసెట్స్ ని డెబిట్ చేయటం ద్వారా ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి. క్రెడిట్ చేయటం వల్ల ఎసెట్స్ తగ్గుతున్నాయి అనమాట. పెరుగుతున్నాయి సో ఈ లాజిక్ నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఆల్ డెబిట్ చేస్తే ఎసెట్స్ అన్ని పెరుగుతాయి, క్రెడిట్ చేస్తే ఎసెట్స్ అన్ని తగ్గుతాయి. అట్లానే మనకి ఎసెట్స్ తర్వాత ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఎక్స్పెన్సెస్ కూడా ఇదే లాజిక్, ఇలాంటి లాజిక్ ఒకటి ఉంటుంది. ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ అయిన అన్ని, ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ చేసినప్పుడు పెరుగుతాయి, క్రెడిట్ చేసినప్పుడు తగ్గుతాయి. అట్లానే లయబిలిటీస్ ఉంటాయి. లయబిలిటీస్ దీనికి ఆపోజిట్ అన్నమాట. లయబిలిటీ అంటే క్రెడిట్ ఉంటుంది, క్రెడిట్ అవుతుంటే లయబిలిటీస్ పెరుగుతాయి, డెబిట్ అవుతుంటే లయబిలిటీస్ తగ్గుతాయి. తర్వాత ఇన్కమ్స్ ఉంటాయి. ఇన్కమ్ క్రెడిట్ చేస్తే పెరుగుతుంది, డెబిట్ చేస్తే తగ్గుతుంది. సో అట్లా కొన్ని లాజిక్స్ ఉంటాయి. దాన్ని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఇప్పుడేం కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు, ఓకేనా? ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేసామో మీకు ఒక ఐడియా వచ్చింది కదా. డెబిట్ ఉన్న దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది డెబిట్ ఉంటో ఆ అకౌంట్కి వెళ్ళి డెబిట్ సైడ్ రాయాలి విత్ కౌంటర్ పార్ట్. ఇప్పుడు పర్చేజెస్ ఉంది, పర్చేజెస్ కి కౌంటర్ పార్ట్ ఏంటంటే ఇక్కడ వెండర్ అకౌంట్. ఇక్కడ రెంట్ ఉంది, రెంట్ కి కౌంటర్ పార్ట్ ఏంటంటే ఇక్కడ క్యాష్ అకౌంట్. ఇప్పుడు రెంట్ కి క్యాష్ కౌంటర్ పార్ట్ అయితే క్యాష్ కి రెంట్ కౌంటర్ పార్ట్ అవుతుంది. అప్పుడు క్యాష్ లోకి వెళ్ళి ఇది క్రెడిట్ లో ఉంది కాబట్టి రెంట్ ని క్రెడిట్ చేయాలి ఇన్ క్యాష్ అన్నమాట. ఓకే. డెబిట్ చేసేటప్పుడు అయితే టు అనే వాడు వాడతాము, క్రెడిట్ చేసేటప్పుడు అయితే బై అనే వాడు వాడతాము. ఇక్కడ క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నువ్వు ట్రాన్సాక్షన్ డ్రా చేయాలనుకో, క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. తర్వాత ఇక్కడ నుంచి ఇది అనుకో, ఇక్కడ బ్యాంక్ అనేది, క్యాష్ అనేది, ఇక్కడ బ్యాంకు క్రెడిట్ అయింది అనుకోకూడదు, క్యాష్ క్రెడిట్ అయింది విత్ బ్యాంక్ అనుకోవాలి. అంటే ఈ క్యాష్ అనేది క్రెడిట్ సైడ్ క్రెడిట్ సైడ్ చెప్పాలి. అప్పుడు ఇక్కడ చెప్పాల్సి ఉంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అంటే బ్యాంక్ ఏమో డెబిట్ అవుతుంది, క్యాష్ ఏమో క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీకు చిన్న చిన్నగా నేను నెక్స్ట్ కమింగ్ 1 or 2 క్లాసెస్లో క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా పోస్టింగ్ చేశామో ఆ లాజిక్ మీకు తెలిస్తే చాలు. ప్రజెంట్ ఈ జర్నల్ నుంచి ఈ లెడ్జర్లోకి ఒక్కొక్కటి ఎలా పోస్టింగ్ చేసామో తెలియాలి. తర్వాత రేపు ఏం చేద్దామంటే మనము దీన్ని బ్యాలెన్స్ చేస్తాం, బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు అనమాట. ఇయర్ ఎండింగ్ లో మనం బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ బ్యాలెన్స్ ఎలా చేయాలి ఏందనేది టుమారో క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఇప్పటి వరకు ఏమైనా డౌట్ ఉంటే ప్రీవియస్ అయినా ఇప్పుడు అయినా ఒక 5 minutes అడగండి. ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ లెడ్జర్ పార్ట్ వచ్చేసి క్వైట్ బ్యాంకింగ్ సెక్టర్ కి ఆపోజిట్ కదా సార్ ఇది.
అవునవును. అది బ్యాంకుకి దాని గురించి చెప్తాను మీకు. ఓకే. అంటే బ్యాంకుని దీన్ని కంపేర్ చేయొద్దండి మీరు. మినిట్. బ్యాంక్ని దీన్ని ఏమి కంపేర్ చేయాల్సిన అవసరం లేదు మీకు. దానికి ఆ, మ్, ఆ కన్ఫ్యూజన్ ఉంటే నేను ఆ కన్ఫ్యూజన్ కి ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? ఓకే సార్. ఆ, ఇంకా ఏమన్నా డౌట్స్? అంటే ఈ బ్యాంక్ ని నువ్వు ఆ బ్యాంక్ గా ట్రీట్ చేయమాకు. ఇక్కడ బ్యాంక్ అంటే అర్థం ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ అని అర్థం అనమాట ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అంటే. ఓకేనా? అంతేగాని ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది కాదు ఇట. మనకి ఏదో ఒక బ్యాంకులో ఒక అకౌంట్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ బ్యాంక్ అకౌంట్ మనకున్నది. దాంట్లో మనకున్న బ్యాలెన్స్ అన్నమాట అర్థం. ఓకేనా? ఇంకా దాన్ని నువ్వు అడుగుతున్నది నాకు అర్థమైంది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్, ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా కానీ ప్రీవియస్ గా కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే ఈ రోజు క్లోజ్ చేసి రేపు ఇవి బ్యాలెన్స్ చేసి ఫర్దర్ గా మూవ్ అవుదాము. మధ్యలో ఎట్లాంటి ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. Reconciliation activities when it will come after ledger. Yes, actually, this reconciliation account is relating to this ledger only. Okay. So there are two concepts in SAP. There is sub ledger and main ledger. Okay. Based on we will reconcile the journal ledger with sub ledgers. Journal ledger means here main ledger. Okay. So it will come later in SAP. Okay. Not here. Not required here. Actually, Some in this manual books of accounts also we will be having some sub ledgers, like purchase ledger is there, vendor ledger is there. I mean vendor sub ledger is there. Okay. No, I am not going to in depth. Okay. I mean Ravi, right? yes. So I am not going to that because that is not required now. Okay. For SAP, we will be having different sub ledgers and main ledger. Only one main ledger is there. That is called general ledger. Remaining all, say previous is this one. General ledger here. General ledger is the main ledger. This AP, accounts payable, accounts receivable, asset accounting. These three are sub ledgers. But we will draw the financial statements from general ledger only. For that, we will integrate this AP, AR, and asset accounting to the general ledger. That is called reconciliation. Okay, everything posted in accounts payable will be automatically reflected into general ledger via reconciliation account. Okay, at the time of preparing the financial statements, we will consider only this general ledger balances, not sub ledger balances, because already these sub ledger balances are reconciled with general ledger. Okay. Okay. Any doubts, others? ఓకేనా? ఇప్పటి వరకు క్లారిటీ ఉందా? ఇంకోటి మళ్ళీ నేను ఈ షీట్ పంపిస్తాను. ఇప్పుడు మీరు ఈ జర్నల్ నుంచి ఈ లెడ్జర్కి ఎలా పోస్ట్ చేశారో కొంచెం అనాలిసిస్ చేసుకోండి. కొంచెం ఈ ఈ లాజిక్స్ ఇప్పుడు నేను ముందు చెప్పినటువంటి టైప్స్ ఆఫ్ అకౌంట్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్, ఈ రెండే బేస్ దీని అన్నిటికి కూడా. ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ టైప్స్ ఆఫ్ అకౌంట్ ఐడెంటిఫై చేయటం. క్యాష్ అకౌంట్ ఏమవుతుంది? రియల్ అకౌంట్ అవుతుందా, నామినల్ అకౌంట్ అవుతుందా, పర్సనల్ అకౌంట్ అవుతుందా? కస్టమర్ అకౌంట్ రియల్ అకౌంట్ అవుతుందా, నామినల్ అకౌంట్ అవుతుందా, పర్సనల్ అకౌంట్ అవుతుందా?
దాన్ని బ్యాచ్ చేసుకొని పర్సనల్ అకౌంట్ డెబిట్ అయితే డెబిట్ ఎప్పుడు చేస్తాం, క్రెడిట్ ఎప్పుడు చేస్తాం, రియల్ అకౌంట్ డెబిట్ ఎప్పుడు చేస్తాం, క్రెడిట్ ఎప్పుడు చేస్తాం, నామినల్ అకౌంట్ డెబిట్ ఎప్పుడు చేస్తాం, క్రెడిట్ ఎప్పుడు చేస్తాం, ఏ అకౌంట్ని డెబిట్ చేస్తాం, ఏ అకౌంట్ని క్రెడిట్ చేస్తాము, ఇవన్నీ ఈ లాజిక్స్ అన్ని అర్థమైతే ఇది ఈజీనే, ఇది ఈజీనే, తర్వాత మనం చేయబోయే అన్ని కూడా ఈజీ అనమాట. ఇంకా అకౌంట్స్ లో మనం ఎస్ఏపిలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా ఈ లాజిక్స్ బేస్ చేసుకొని ఉంటాయి. అంటే ఇనీషియల్ గా కొన్ని ఆ, మీకు మీన్ కొంత ఆర్గనైజేషన్ సెటప్ అంటారన్నమాట. మన కంపెనీ ఏంది, మన కంపెనీకి ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి, ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి, మనం ఏ అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవుతాం, ఫైనాన్షియల్ ఇయర్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు ఫాలో అవుతామా, లేకపోతే ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఫాలో అవుతామా, మనకి ఎన్ని జర్నల్ ఐ మీన్ ఎన్ని ప్రాఫిట్ సెంటర్స్ ఉన్నాయి, అంటే ఈ టెర్మినాలజీ అంతా మీకు ఇప్పుడు చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇవన్నీ నేను తర్వాత చెప్తాను చిన్న చిన్నగా. కానీ దానికి కావాల్సిన బేస్ మొత్తం కూడా మన ప్యూర్ ఫినాన్స్. ఎఫ్ఐ అంటే ఏంటంటే ప్యూర్ ఫినాన్స్ అనమాట. ఎఫ్ఐలో ఏం చేస్తామంటే మనం జనరల్ ఎంట్రీస్ పోస్ట్ చేసి అప్ టు ఫైనల్ అకౌంట్స్ వరకు ప్రిపేర్ చేసి అవి గవర్నమెంట్ అథారిటీస్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, బ్యాంక్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇలాంటి మనం సబ్మిట్ చేయాలన్నమాట. సో ఆ విధంగా సబ్మిట్ చేయాలంటే ఎలా పడితే అలా బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేస్తే కుదరదు. మనం ఏదైతే పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రూల్స్ని ఫాలో అవ్వాలన్నమాట. ఆ రూల్స్ని ఫాలో అవ్వాలంటే బేస్ వచ్చేసరికి ఇప్పుడు మనం చెబుతున్నటువంటి ఈ జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నమాట. సో ఇవి అయితే ఎక్కడైనా కామనే. సో ఇవి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం అకౌంట్స్ ని అర్థం చేసుకోవటానికి. ఓకే. సో చిన్నగా ఈ ఇంకా ఒక 2-3 క్లాసెస్ లో మనకి అకౌంట్స్ అనేది పూర్తిగా అయిపోతుంది. సో దీని మీద నేను మీకు ఎంతవరకు అర్థమైందో ఒక టెస్ట్ లాగా పెడతాను. తర్వాత మనం ఎస్ఏపిలోకి ఎంటర్ అవుదామండి. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. టైం అవుతుంది కదా, ఆఫీస్కి వెళ్ళాలి అందరూ. ఓకే, కెన్ ఐ వైండ్ అప్ ద కాల్ నౌ? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ, రాసుకోండి. కొంచెం ఇది అనాలిసిస్ చేయండి. ఇది నేను డాక్యుమెంట్ ఇప్పుడు పంపిస్తాను. ఓకే, ఫైన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే.